గత వీడియోలో మనం సమాంతర చతుర్భుజ ధర్మాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో కొనసాగింపుగా సమాంతర చతుర్భుజం యొక్క మరొక ధర్మం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందుకే దీనిని సమాంతర చతుర్భుజ ధర్మాలు రెండుగా పేర్కొన్నాం. చూడండి, ఏమిటో ఆ సమాంతర చతుర్భుజం యొక్క మరొక ధర్మం. సిద్ధాంతం: సమాంతర చతుర్భుజంలో ప్రతి జత ఎదుటి కోణాలు సమానం. ఉపపత్తి లేదా నిరూపణ ఇలా ఉంది. ఇది ఒక సమాంతర చతుర్భుజం ABCD. అయితే ఈ సమాంతర చతుర్భుజంలో మనకు తెలుసు కదా, ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి మరియు సమాంతరంగా ఉంటాయి. అంటే AB మరియు DCలు పొడవు దృష్ట్యా సమానం మరియు సమాంతరం. అదేవిధంగా AD మరియు BCలు పొడవు దృష్ట్యా సమానం మరియు సమాంతరం. ఇలా ఉంటే ఈ సమాంతర చతుర్భుజంలో ఎదుటి కోణాలు సమానం అని మనం నిరూపించాలి. ఏ కోణాలు? A శీర్షంగా ఉండే కోణము C శీర్షంగా ఉండే కోణం సమానంగా ఉండాలి. అదేవిధంగా B శీర్షంగా ఉండే కోణము D శీర్షంగా ఉండే కోణము సమానం అని మనం నిరూపించాలి. ముందుగా సమాంతర చతుర్భుజంలోని భుజాలను కొంచెం పొడిగిద్దాం. ఇలా పొడిగించి ABని పొడిగించి FEగా చెప్దాం. అదేవిధంగా DCని పొడిగించి HGగా చెప్తాం. మరియు ADBCలను కూడా కొంచెం పొడిగించండి ఇలా. తద్వారా చూడండి, FE ఈజ్ ప్యారలల్ టు HG. అవునా? FE మరియు HGలు సమాంతరాలు, ఎందుకంటే అవి సమాంతర చతుర్భుజంలో ఉండే ఎదురెదురు భుజాలు. మరియు BC తిర్యగ్రేఖ. అయితే సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించినప్పుడు చాలా రకాల కోణాలు ఏర్పడతాయి కదా. ఒక రకమైన కోణాల జత ఇలా ఉంటుంది. ఏమంటాం? వీటిని ఏకాంతర కోణాలు అంటాం. అవునా? మరియు సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఏర్పడే ఏకాంతర కోణాలు ఎల్లప్పుడూ సమానం. కాబట్టి ఇలా రాయవచ్చా? యాంగిల్ EBC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DCB. ఎందుకని? అవి రెండు కూడా ఏకాంతర కోణాలు. అదేవిధంగా AD ఈజ్ ప్యారలల్ టు BC. అవునా? AD మరియు BCలు కూడా సమాంతర రేఖలు. ఇవి కూడా ఎదురెదురు భుజాలు సమాంతర చతుర్భుజంలో. మరియు FE తిర్యగ్రేఖ. ఈసారి FE తిర్యగ్రేఖ ఇలా తీసుకున్నప్పుడు మనకు ఇలా కోణం ఏర్పడింది. A శీర్షంగా B శీర్షంగా. A శీర్షంగా సమాంతర చతుర్భుజం లోపల, B శీర్షంగా సమాంతర చతుర్భుజం బయట. ఈ కోణాలను ఏమంటాం? మనం సదృశ కోణాలు అంటాం. అవునా? ఒకే వైపు ఏర్పడ్డాయి కదా తిర్యగ్రేఖకు. ఇటువంటి కోణాలను ఏమంటాం? సదృశ కోణాలు అంటాం. అవి కూడా సమానం. సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఏర్పడే సదృశ కోణాలు సమానం. యాంగిల్ EBC ఈక్వల్ టు యాంగిల్ BAD. అయితే మీరు గమనించండి, ఈ రెండింటి దృష్ట్యా యాంగిల్ EBC ఈక్వల్ టు యాంగిల్ DCB. అదేవిధంగా యాంగిల్ EBC ఈక్వల్ టు యాంగిల్ BAD. అంటే ఇలా రాయవచ్చా? యాంగిల్ DCB ఈక్వల్ టు యాంగిల్ BAD. అంటే C శీర్షం కోణము A శీర్షం కోణం సమానమని. యాంగిల్ DCB అంటే ఇదే కదా. అదేవిధంగా యాంగిల్ BAD అంటే ఇది. ఈ రెండు ఏమవుతాయి? సమానం అవుతాయి. ఎదురెదురు కోణాలు సమానమయ్యాయి. A శీర్షంగా ఉండే కోణము C శీర్షంగా ఉండే కోణం సమానమయ్యాయి. అదేవిధంగా మనం B శీర్షం కోణము D శీర్షం కోణం సమానమని నిరూపించబోతున్నాం. ఈసారి FE ఈజ్ ప్యారలల్ టు HG. అంటే FE HGలు సమాంతరాలు తెలుసు. అదేవిధంగా AD తిర్యగ్రేఖగా తీసుకుందాం. తద్వారా ఇలా ఏకాంతర కోణాలు ఏర్పడ్డాయి. అవునా? మరి ఆ ఏకాంతర కోణాలు సమానం కదా. కాబట్టి యాంగిల్ FAD ఈక్వల్ టు యాంగిల్ CDA. ఎందుకు ఈ సమానం? ఏకాంతర కోణాలు కాబట్టి. అదేవిధంగా AD ఈజ్ ప్యారలల్ టు BC. AD మరియు BCలు సమాంతరాలు. తిర్యగ్రేఖ ఏమవుతుంది? ఈసారి FE తిర్యగ్రేఖ. ఇలా ఉన్నప్పుడు ఇలా కోణాలు ఏర్పడుతున్నాయి చూడండి. A శీర్షంగా బయట, B శీర్షంగా లోపల సమాంతర చతుర్భుజానికి కోణాలు ఏర్పడ్డాయి. ఏమంటారు? ఈ కోణాలను సదృశ కోణాలు అంటారు. మరియు అవి ఎల్లప్పుడూ కూడా సమానం. ఇప్పుడు సమాంతర రేఖల్ని తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఏర్పడే సదృశ కోణాలు ఎల్లప్పుడూ సమానం. కాబట్టి యాంగిల్ FAD ఈక్వల్ టు యాంగిల్ ABC. మరి ఈ రెండింటి దృష్ట్యా యాంగిల్ FAD ఈక్వల్ టు CDA మొదటి దృష్ట్యా. అదేవిధంగా రెండవ దాని దృష్ట్యా యాంగిల్ FAD ఈక్వల్ టు యాంగిల్ ABC. మరి ఇలా రాయవచ్చా? యాంగిల్ CDA ఈక్వల్ టు యాంగిల్ ABC. అవునా? మరి యాంగిల్ CDA అంటే ఇది. మరి యాంగిల్ ABC అంటే ఇది. ఇక్కడ కూడా ఎదురెదురు కోణాలు సమానమయ్యాయి కదా. యాంగిల్ D ఈక్వల్ టు యాంగిల్ B. అంటే సమాంతర చతుర్భుజంలో ఉన్న ఈ రెండు కోణాలు ఎదురెదురు కోణాలు సమానమయ్యాయి. మనం ముందుగానే A శీర్షం కోణము C శీర్షం కోణం సమానమని నిరూపించాం కదా. అంటే అంతిమంగా సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి అని మనం నిరూపించాం.